ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మకర్త పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ప్రజాసేవ చేసే నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఫ్యాన్స్ అయినటువంటి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశం గురించి జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ ప్రతి సభలో చెప్పే ఒక దేశభక్తుడు రాసిన డైలాగ్స్ గురించి ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు మాట్లాడుకోబోతున్నాము అంటే ఒక్క సినిమాలో ఎన్ని వేరియేషన్సో తెలుసా? గ్లాస్ మీన్స్ పార్టీకి కొన్ని డైలాగ్స్, అలాగే ప్రజలకు కొన్ని డైలాగ్స్, అలాగే ఫ్యాన్స్కి కొన్ని డైలాగ్స్, దేశభక్తికి సంబంధించి కొన్ని డైలాగ్స్, అట్లాగే ప్రత్యర్థులకైతే స్పెషల్ కోటాలో డైలాగ్స్ రాశారట. అసలు ఆ డైలాగ్స్ ఏమిటి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ప్రజాసేవ అనే దాంతో స్టార్ట్ చేశారు, లాస్ట్లో ప్రత్యర్థులతో ఎండ్ చేశారు. అయితే ఆ డైలాగుల గురించే ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఒక్క సినిమాలో అది హిట్టా ఫ్లాపా లేకపోతే ఇన్ని వేరియేషన్స్ చూపిస్తే ఒకవేళ ఫ్లాప్ అవుతుందేమో అని కూడా లేకుండా ఈ 5 వర్గాలకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేశం గురించి, ప్రజాసేవ గురించి, ఫ్యాన్స్కు సంబంధించి, పార్టీకి సంబంధించింది, అలాగే మిగతా ఓవరాల్గా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటే కొంతమంది వస్తారు కదా, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఎంటర్టైన్ చేస్తారు అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ప్రేక్షకులు, వాళ్ళ కోసం ఈ 5 వర్గాలు కూడా సాటిస్ఫై అయ్యేలాగా డైలాగ్స్ ఉన్నాయా అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ డైలాగ్స్ ఏమిటి అని ఫస్ట్ నేను కూడా మూవీకి వెళితే ఫస్ట్ టైం చూసినప్పుడు అరే ఇంత మంచి డైలాగ్స్ ఉన్నాయి, ఈ డైలాగ్స్ అన్ని కూడా మనం రాయాలి, మనం రాసి మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఇంత మంచి డైలాగ్స్ అన్ని మన వాళ్ళందరికీ కూడా వినిపించాలి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉస్తాద్ సినిమాకి వెళ్తారు, కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, ఈసారి డైలాగ్స్కి ఆయన పక్క నుండి రాయించిన ఈ డైలాగ్స్కి మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆయన చెప్పే విధానం, ఆయన వేరియేషన్ అయితే నిజంగా నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. సో ఇక సుత్తి చెప్పకుండా డైలాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే సంపాదన ఒకటే ఉంటే సరిపోదు, సంతృప్తి కూడా ఉండాలి అనేది ఫస్ట్ డైలాగ్. అంతే కదా, ఆయన ప్రతి సమావేశంలో ఏం చెప్తూ ఉంటారు అంటే నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను చూడని సుఖాలు లేవు, నాకు అన్నీ తెలుసు, అయినా సరే నేను మిస్ అయ్యేది ఏంటి అంటే ప్రజాసేవ. అంటే ఏంటి, అన్నిట్లో ఆయన సంతృప్తికరంగా లేరు. ఎక్కడ సంతృప్తిగా ఉన్నారు అంటే ప్రజాసేవ చేయటంలోనే నాకు సంతృప్తి అనేది ఉంటుంది, ఈ 2 ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాడు అని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. సో ఆ డైలాగ్ని కూడా ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్లు అయితే వాడేశారు. మరి నెక్స్ట్ డైలాగ్ ఏంటో చూద్దాం. ఒక్కోసారి టార్గెట్ లేట్ అవ్వచ్చు కానీ మిస్ అయితే కాదు. నిజం కదా, ఇది ఎవరి కోసం అంటారు? నేనైతే అనుకోవడం ప్రత్యర్థుల కోసమేమో అనుకుంటున్నా. ఎందుకు అంటే టార్గెట్ లేట్ అవ్వచ్చు అంటే 2019 ఎన్నికల్లో టార్గెట్ చేశారు కానీ జస్ట్ కొంచెం లేట్ అయింది, కానీ మిస్ అవ్వలేదు. ఎక్కడ 2024లో మాత్రం టార్గెట్ మిస్ అవ్వలేదా అంటే ఎస్, ఇది ప్రత్యర్థులకు తగిలే డైలాగ్ అనుకుంటా. ఒకవేళ నేను ఇన్ని చెప్తున్నాను కదా డైలాగ్స్లో, ఈ అన్ని డైలాగ్స్లో కనుక నేను ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా మీరైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక నెక్స్ట్ డైలాగ్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇది మనం మామూలుగా ట్రైలర్లోనే చూసాం. ఏంటంటే ఇది ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత అంటూ ఆయన ద్వారానే మనం ట్రైలర్లో చూసాం. కాబట్టి నేను పెద్ద చెప్పినా కూడా మీకు ఇంట్రెస్ట్ అనిపించదు, ఎందుకంటే అక్కడ ఆయన ఎఫెక్ట్ వేరు, ఇక్కడ నేను చెప్పే ఎఫెక్ట్ వేరు. కాబట్టి ఆయనకి మనకి పోలికే ఉండదు. కాబట్టి అది విన్నారు కాబట్టి నేను చెప్పి దాన్ని నేను తగ్గించదలుచుకోవాలా. డైలాగ్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ డైలాగ్లోకి వెళ్ళిపోదాం. అయితే ఎంటర్టైన్మెంట్లో కూడా ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఏంటో తెలుసా, ఎంతసేపు అమ్మ చేతి వంట అమృతం, అమ్మ చేతి వంట అమృతమేనేనా, ఈసారి నాన్న చేతి వంట నైవేద్యం అని పేరు పెట్టుకుందాం అంటూ కూడా సటైర్లు వేశారు. మరి మామూలుగా ఉండదు కదా పవన్ కళ్యాణ్ సటైర్లు వేస్తే. నేను చెప్పే విధానంలో కాస్త తగ్గించవచ్చు కానీ మసాలా, ఆయన చెప్పేటప్పుడు మాత్రం ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా నిజంగా చెప్తుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అయితే ఇంకో కామెడీ డైలాగ్, కాకపోతే అది సీరియస్ సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ ఉంటుంది, సూపర్ అంటే సూపర్. అయితే విలన్ కొడుకు అడుగుతాడు నీకేం కావాలి అని. విలన్ కొడుకు అడిగితే ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా, నీ వల్ల కాదు, అయితే నన్ను వదిలే, నా వల్ల కాదు, మా నాన్నకు తెలిస్తే నిన్ను వేసేస్తాడు,
అది వాడి వల్ల కాదు, నాకు చెప్పడం కుదరలేదు. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ డైలాగ్ చెప్తుంటే సూపర్ అంటే సూపర్ అనమాట. నెక్స్ట్ ఇంకో డైలాగ్లోకి వెళ్ళిపోదాం. సంతోషం పంచుకుంటే డబుల్ అవుతుంది, అదే సమస్య పంచుకుంటే సగం అవుతుంది. నిజంగా ఇది ప్రజాసేవకు సంబంధించిందిగా నేనైతే అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల దగ్గర సమస్యలు ఉన్నాయి, సమస్యని సమస్యగానే అలాగే ఉంచేసాం అనుకోండి, సమస్యలు పేరుకుపోతాయి. ఇప్పుడు ఎన్ని రకాల సమస్యలు ఆయన సగం సగం చేసుకుంటూ వచ్చారండి. ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతి సమస్యను కూడా పూర్తిగా నిర్మూలించేశారు. అంటే సగం సగం ఎందుకు అంటున్నానంటే కొన్ని పనులు, ఆయన దృష్టికి వెళ్ళిన పనులు ఇప్పుడు సగం సగంలో ఉన్నాయి. అంటే ఏంటి, ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే స్టార్టింగ్ ఉండాలి కదా, దాన్ని మొదలు పెడుతున్నారు, సగానికి వస్తుంది, కంప్లీట్గా అది సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కాబట్టి సమస్య అనేది సగం అవ్వాలి అంటే మనం పంచుకోవాలి అని. అలాగే సంతోషం కూడా, నాకు ఇంత డబ్బు వచ్చింది, ఈ డబ్బు తీసుకెళ్ళి నేను ప్రజలకు పెడుతున్నా అంటే ఆ సంతోషం ఎంత బాగుంటుంది చెప్పండి. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్లో కూడా నిజంగా ప్రజాసేవకు అనిపిస్తుందా, ఇంత ఆప్యాయతగా ఉంటాయా డైలాగులు కూడా అన్నట్టుగా ఉన్నాయి. అసలు ఏ సినిమాలో అయినా సోషల్ మీడియా గురించి ఎక్కడైనా చెప్పారా? సోషల్ మీడియా గురించి ఎంత బాగా చెప్పారండి. హీరోయిన్ రాశి ఖన్నాతో చెప్తారు ఏమని, ఎవడు పడితే వాడు మన జీవితానికి లైకులు కొట్టుకోకూడదు, మన జీవితానికి మనమే లైకులు కొట్టుకోవాలి, ఫోన్ మన చేతిలో ఉండాలి, మనం ఫోన్ చేతిలో ఉండకూడదని ఎవరైనా ఏ సినిమాలో అయినా చెప్పారండి? ఎంతసేపు తొడగొట్టడాలు, సుమోలు ఎగిరిపోవటాలు ఇయే తప్ప ఇటువంటి దేశానికి ఉపయోగపడే, యువతకు ఉపయోగపడే, ప్రజాసేవకు ఉపయోగపడే డైలాగ్స్ ఎవరైనా చెప్పారండి? మరి ఆ డైలాగ్స్ చెప్పాలన్నా కూడా కాస్త దమ్ అనేది ఉండాలి కదా. అయితే ఒక సందర్భంలో అయితే ఆయన టీ గ్లాస్ కూడా తీసుకొచ్చారు, టీ తాగుతూ దాన్ని ఎంత హైలైట్ చేశారంటే పార్టీకి ఎంత వాల్యూ ఇస్తారు. ఏదో గెలిచాములే, ఏదో గ్లాస్ గుర్తుతో గెలిచాములే, ఏదో జనసేన పార్టీలే అని మిగతా పార్టీ వాళ్ళు ఏదో పార్టీ అన్నట్టుగా ఎలా తక్కువగా చేసుకుంటారో అలా తక్కువ చేసుకోవాలా. సినిమాలో కూడా ఆ గ్లాస్ పట్టుకొని దాంట్లో టీ తాగుతూ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు దానికి అంటే నిజంగా సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి కూడా అని చెప్పాను కదా, ధర్మానికి సంబంధించి అని కూడా చెప్పాను కదా. గుడి దగ్గర అసలు నువ్వు ఎవరు అని అడిగేసరికి ఆల్రెడీ మన అందరికి తెలిసిన డైలాగ్ ఏమిటి అంటే, ఇరగదీసే నక్షత్రం ఇచ్చి పడేసే గోత్రం. ఇది ఆల్రెడీ ఆయన నోట్లోంచే మనం ట్రైలర్లో విన్నాం కాబట్టి నేను పదే పదే చెప్పి దాని విలువ నేను తగ్గించను. అయితే ఇంకొక డైలాగ్ కూడా ఉంది అక్కడ. ఏమిటి అంటే, అసలు నువ్వు ఎవరు అని చెప్పి ఒక రౌడీ అడిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా? భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తను నేను అని చెప్పాడు. ఇంతటితో ఆగాడా? ఇంతటితో ఆగల. బలహీనుడి చేతిలో ఆయుధాన్ని అంటూ మాట్లాడారు. అంటే ఏంటి, భగవంతుడికి భక్తుడికి మధ్యలో నేను ఉంటాను, అట్లాగే బలహీనుడి చేతిలో ఆయుధాన్ని. నిజమే కదా, బలహీనుడు అరే ఈ సమస్య వచ్చింది ఏం చేయలేం, ఈ సమస్య వచ్చింది ఏం చేయలేం అని ఆలోచించుకున్న సమయంలో ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అన్న ఆలోచన కలిగిస్తున్నారు. అంటే ఒక బలహీనుడి చేతిలో ఆయన ఆయుధంగా మారారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. అంటే చూడండి ఎంత కనెక్టివిటీగా డైలాగ్ కూడా ఎంత దగ్గరుండి రాయించుకున్నారా లేకపోతే ఆయనే రాశారా అన్నట్టుగా ఉన్నాయో. ఈ ఒక్క డైలాగ్ సరిపోదా చెప్పడానికి? అయితే ఇంకొక అద్భుతమైన డైలాగ్ కూడా ఉంది. ఏంటి అంటే, ప్రళయం పర్మిషన్ తీసుకోదట, అణుబాంబు అపాయింట్మెంట్ అడగదట, ఆ వచ్చినప్పుడు మాత్రం మూసుకొని కూర్చోవాలి అంటూ సూపర్ అంటే సూపర్ డైలాగ్ కూడా ఉంది. మామూలు డైలాగ్ కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారి నోట్లో ఈ డైలాగ్ వింటుంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ సీఎం కుర్చీ గురించి మాట్లాడుకునేటప్పుడు విలను, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ భగత్ సింగ్ గారు అనమాట, వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకునేటప్పుడు సీఎం కుర్చీ గురించి కూడా ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఆశ అందరికీ ఉంటుంది కానీ అర్హత కొందరికే ఉంటుంది అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పారు. ఇంతకీ ఆశపడిన వాళ్ళెవరు, అర్హత లేని వాళ్ళెవరు అనేది నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఎవరికి అన్నారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా అయితే మనందరికీ తెలిసిందే. ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికే ఉంటుంది అనేది ప్రత్యర్థులకు దిగుతుందేమో ఈ డైలాగ్ అన్నట్టుగా ఉంది. అయితే ప్రమాణ స్వీకారం రోజున ఏ విధంగా మర్యాదగా చెప్పారో అదే విషయాన్ని ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎంత బాగా వాడారు అంటే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఏ యదవనైనా సరే, తప్పు చేసిన ఏ యదవనైనా సరే ఏరి పారేస్తాను, అసలు ఊరుకునే ప్రసక్తే లేదు, తాట తీసి కూర్చోపెడతా అంటూ చాలాసారి ఈ తాట తీసి కూర్చోపెడతా అనేది చాలా మర్యాదపూర్వకంగా సభల్లో చెప్పారు. కానీ సినిమాల్లో మాత్రం ఇచ్చి పడేశారు. ఎవరికి? ప్రత్యర్థులకి అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తా దైవ సాక్షిగా అంటూ వార్నింగ్ ఇచ్చారా అంటే ఎస్, ఖచ్చితంగా నిజ రూపంలో అంటే
మెయిన్ రాజకీయాల్లో ఎవరైతే ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డైలాగ్స్ ద్వారా, ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో డైలాగ్స్ ద్వారా మాత్రం గట్టిగా ఇచ్చి పడేశారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. నేను మెడ పట్టుకుంటే తొడకొట్టినట్టే, చాలామంది తొడగొడితే సుమ్మోలు వేసిపోతాయి. ఇదంతా ఏమి చేయను, నేను జస్ట్ ఇలా మెడ పట్టుకుంటా అంతే, నేను తొడగొట్టినట్టే అనే డైలాగ్ ఆల్రెడీ ట్రైలర్లో చూసాం. ఎంత బాగుందో ఆయన నోట్లోంచి చూస్తే కదా. చరిత్రహీనులందరిది చరిత్రే సార్, సీఎం కుర్చీ కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు అంటూ ఒక డైలాగ్ కొట్టారు. మరి ఇది మాత్రం ఎవరికి చెందుతుందంటారు? చరిత్రహీనులు ఎవరు, అలాగే నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి మనం పేర్లు చెప్పుకోవాల్సిన అవసరంలా, కాకపోతే ఖచ్చితంగా ఇది ప్రత్యర్థులకే అని చెప్పుకోవచ్చు. అయితే విలన్ ఏం చేస్తాడు అంటే గాజు గ్లాసు పగల కొడతాడు. ఇట్లా పట్టుకుని ఇలా వదిలేస్తే అది కింద పగిలిపోతుంది. అది చూసి పవన్ కళ్యాణ్ గారు సూపర్ అంటే సూపర్ డైలాగ్, ఆయన ఎలివేట్ చేసుకుంటూనే గ్లాస్ యొక్క గొప్పతనాన్ని చెప్తారు కదా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏమిటి అంటే ప్రతి లోహానికి కూడా ఒక గుణం అయితే ఉంటుందట. ఇనుము అయితే గట్టిగా ఉంటుందట, ఎవరిలాగా? ఆయనలాగా. దూది అయితే చాలా మెత్తగా ఉంటుందట, ఎలాగా? ఆయన మనస్సులాగా. అయితే గాజు గ్లాస్ అట పగిలే కొద్దీ పదునెక్కిద్ది అంటూ గాజు గ్లాసు యొక్క గొప్పతనాన్ని అయితే సూపర్ అంటే సూపర్గా ఒక గుర్తుని కూడా హైలైట్ చేశారు. అంటే జనసేన జోలికి వచ్చినా, గాజు గ్లాసు జోలికి వచ్చినా ఒక్కొక్కళ్ళకు ఉంటుంది బిడ్డ అన్నట్టుగా చెప్పినట్టుగా ఉంది. అయితే దీంతో ఆపేశారా? లేదు. మరి గాజు గ్లాసు పార్టీ జనసేన అనగానే ఎవరు గుర్తుకొస్తారు? సైన్యం గుర్తుకొస్తారు. జనసేన సైన్యం గుర్తుకొస్తారు. మరి సైన్యానికి సంబంధించిన కూడా ఒక డైలాగ్ ఉండాలి కదా. మరి ఏంటో తెలుసా? గాజు అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ జన సైనికులను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సైనికులను కూడా గుర్తుపెట్టుకున్నారంటే సూపర్ కదా. ఎంతసేపు కార్యకర్తలు, పార్టీ నాయకులు అంటే ఏం చెప్తారు? వెనకాల ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే తిప్పుకుంటారు. కాదు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని సినిమాల్లో కూడా చెప్పిన నాయకుడిని ఎవరైనా చూసారా? ఎక్కడైనా చూసారా? బొట్టు తీసేస్తే బాగుంటుంది అని పక్కనున్న ఒక వ్యక్తి అంటే, బొట్టు తీసేయడానికి నేను వెళ్ళేది పాకిస్తాన్ కాదు, పాత బస్తీ అంటూ, అంతా మనదే, అంతా మనవాళ్లే అంటూ ఆయన ధర్మాన్ని ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారు తెలుసా? పాత బస్తీ పేరు ఎత్తడానికి, అక్కడ వాళ్ళ గురించి మాట్లాడటానికి కూడా చాలా మంది భయపడతారు. మరి ఎంత గట్స్ ఉంటే ఆ డైలాగ్ వాడారు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొక డైలాగ్ ఉంది, గుంపులకి గ్రూపులకి భయపడేవాడిని అయితే ఇంత దూరం వచ్చేవాడిని కాదు అంటూ. నిజమే కదా, గుంపులకి గ్రూపులకి భయపడే వ్యక్తా? కాదు కదా. 2024 ఎన్నికలు ఏం చెప్తున్నాయి? గుంపులకి గ్రూపులకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శక్తి అస్సలు భయపడదు. అదే డైలాగ్ ఇక్కడ స్పష్టంగా రాశారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. అయితే కామెడీలో కూడా దేశభక్తిని పండించారు, కామెడీలో కూడా దేశభక్తిని తీసుకొచ్చారు. ఎవరో ఇద్దరు కామెడియన్స్ డిస్కస్ చేసుకుంటుంటే అక్కడ వాళ్ళ డిస్కషన్ మధ్యలోకి వెళ్ళి అసలు భారత్ మాతాకి జై అంటే ఏమిటో తెలుసా? జవాన్లు ఎంత చలిలో వణుకుతూ మనకి దేశ రక్షణ చేస్తున్నారనేది తెలుసా అనేది అందరికీ తెలిసేలా చెప్పారు. ఇలాంటి ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చూపించిన సినిమా ఏదైనా ఉందా అంటే ఎస్, లేనే లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మరి హీరోయిన్ కూడా హైలైట్ చేయాలి కదా. అయితే హీరోయిన్ శ్రీలీల అయితే పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీ జాబ్లో డ్యూటీలో ఉన్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా అయ్యారు, ఎలా అవుతారు అంటే ఆయన చెప్పిన వర్డ్స్ ఏంటో తెలుసా? మనం చూసినవే. పల్లె గ్రామాల్లోకి వెళ్ళి పెద్దవాళ్ళతో ఆయన మమేకం అవుతూ ఉంటారు చూసారా, అయ్యే వర్డ్స్ ఏంటి అంటే, ఒక తల్లి తల మీద చెయ్యి వేసి చల్లగా ఉండు నాయన అన్న మాట అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అదే నా జాబ్ సాటిస్ఫాక్షన్. ఒక అక్క ఒక చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్న, తమ్ముడు, నువ్వు ఇచ్చిన ధైర్యం మాకు ఈరోజు ఇలా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి ఎంతగానో సహాయపడుతుంది అన్న మాట ఉంటుంది చూసారా, అదే నా సాటిస్ఫాక్షన్. ఇవన్నీ కూడా నేనేదో నా కోసం చెప్తున్నవి, నన్ను ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ గురించి చెప్తున్నవి కాదు. వాస్తవంగా చెప్పాలంటే అవే నా జాబ్ సాటిస్ఫాక్షన్కి మెట్లు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ విషయంలో భగవంతుడిని కూడా తీసుకొస్తారు. ఏ విధంగా? భగవంతుడు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చారు అంటూ ప్రజల్ని, భగవంతుడిని ఒక దగ్గర తీసుకొచ్చి డైలాగ్ అయితే రాయించడం జరిగిందట. ఇంతటితో ఆపేస్తారా? ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశయాల కోసం పోరాడే వాళ్ళు కొందరే ఉంటారండి. అలాంటి ఉద్దేశంతో నేను పనిచేయాలనుకుంటున్నాను అని శ్రీలీలకు చెప్తారు. చూసారా, నిజంగా ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు కొందరే ఉంటారు, నిజం.
ఆస్తులు పోగు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం తక్కువ ఆయనకి, ఎంత ఆస్తి పోగు చేసుకోవచ్చు. ఆ డబ్బులు ఇప్పుడు కూడా ఆ ఉస్తాద్ భగత్ సింగ్లో వచ్చిన సినిమాలకు కూడా ఏం చేస్తున్నారు, ఆ డబ్బంతా తీసుకెళ్ళి అంటే నెక్స్ట్ ఎవరికైనా సహాయం కావాలి అనగానే ఆయన రెడీగా ఉంటారు సహాయం చేయడానికి. సో ఆస్తులు ఎవరైనా పోగు చేసుకుంటారు, ఆశయాల సాధన కోసం మాత్రం ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తే లేదని చెప్పొచ్చు. అయితే ఫన్నీగా శ్రీలీల ఒక మాట అడుగుతుంది, రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లలను చూస్తే మీకేమనిపిస్తుంది అని. దాన్ని ఎంత చాకచక్యంగా చెప్పుకుంటూ వచ్చారో తెలుసా? అరే, ఈ ఆడపిల్లలు క్షేమంగా ఇంటికెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరైనా వెనక పడ్డారనుకోండి, ఈ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే బాగుండు, వీళ్ళు కూడా నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది అనేది చూసారా? ఇలాంటి విషయాల్లో కూడా, కామెడీలో కూడా ఒక మంచి టాపిక్ని తీసుకొచ్చారు. ఇలాంటి డైలాగ్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఉస్తాద్ భగత్ సింగ్లో తప్ప ఇంకెక్కడైనా ఉన్నాయా? ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద ఒక్క డైలాగ్ అయినా ఇప్పటిదాకా ఉన్న సినిమా ఏదైనా ఉందా? ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్న సినిమా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. అయితే విలన్ వీళ్ళ దగ్గరికి రావట్లేదని వీళ్ళే విలన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా? నా గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటుంది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఒక డైలాగ్ అయితే కొడతారు. నిజంగా 10 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ ఎక్కడ కనపడింది? ఆయన నెట్వర్క్ అంతా ఎక్కడ కనపడింది? 10 సంవత్సరాలు ఏమీ తెలీదు అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు, ఎంత గట్టిగా గ్రౌండ్ వర్క్ చేశారు, నెట్వర్క్ని పెంచుకున్నారు. ఎంత విధంగా గ్రామీణాభివృద్ధి శాఖని ఎవరైనా తీసుకుంటారా అంటే ఎస్, ఎవరూ తీసుకోరు, ఆయన మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏంటి నెట్వర్క్ అనేది ఎక్కడి నుంచి పెంచుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ డైలాగ్ అని చెప్పొచ్చు. అయితే ఆడవాళ్ళ గొప్పతనాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు తెలుసా? ఏ విధంగా తెలుసా? శ్రీలీల ఉగ్రవాదిని పట్టుకోవడానికి హెల్ప్ చేసేసరికి ఆయన థ్యాంక్స్ చెప్తారు. ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు తెలుసా? మగవాళ్ళ విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారు అనేది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడేంటో తెలుసా? ఎదవల ఏరువేత వెనక కూడా ఆడవాళ్ళు ఉంటారు అంటే ఇదిగో ఈ సీన్ చూసి చెప్పొచ్చు అని చెప్పి ఆయన డైలాగ్ వాడారు. అంటే ఆడవాళ్ళ గొప్పతనం చూడండి. ధైర్యంగా ముందుకు రావాలి, మీరు ప్రతి దాంట్లో ముందడుగులో ఉండాలి అని చెప్పి ఉమెన్ ఎంపవర్మెంట్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆడవాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు. అయితే పిఠాపురంలో ఎప్పుడైతే గెలిచారో ఒక స్లోగన్ బయటకు వచ్చింది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. ఇప్పుడు ఈ సినిమాలో వాడింది ఏంటో తెలుసా? భగత్ సింగ్ గారి తాలూకా. అయితే ఇంకో సూపర్ డైలాగ్ ఉందబ్బా ఫ్యాన్స్కి. ఏమిటి అంటే, నిన్ను ఇష్టపడే వాళ్ళని చంపేస్తాను అని చెప్పి విలన్ బెదిరిస్తే పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా? నన్ను ఇష్టపడే వాళ్ళని చంపేస్తారా? అసలు నా అభిమానులు ఎంతమంది ఉంటారో తెలుసా? ముందు లెక్క పెట్టడానికే నీ జీవిత కాలం సరిపోదు. ఇక చంపేయటం, వేసేయటం అనేది పక్కన అంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు అభిమానులను టార్గెట్ చేసిన ప్రత్యర్థులందరికీ కూడా ఆయన ఏం చేశారు? గట్టి వార్నింగ్ ఇచ్చారు. లెక్క పెట్టుకోవడానికే మీ జీవిత కాలం సరిపోదు. నన్ను ఇష్టపడే వాళ్ళని, నా అభిమానులను లెక్క పెట్టుకోవడానికే మీకు జీవిత కాలం సరిపోదు. వేసేయడం అనేది సెకండరీ అంటూ వార్నింగ్ ఇస్తారు. కావాలంటే ట్రై చేసుకో, లెక్క పెట్టి ట్రై చేయి అన్నట్టుగా కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకొక అద్భుతమైన డైలాగ్ ఉంది. ఏమిటి అంటే, నేను అడవికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చూపిస్తా, నేను మొక్కకు కాదు మొదలకు వేస్తా మందు అంటూ ఒక డైలాగ్ చెప్తారు. ఇది ఎక్కడ తగిలిందంటారు? చిత్తూరులో ఆ ఎర్రచందనం దొంగలు ఉంటాయి చూసారు కదా, ఆ అటవీలో పర్యటించారు గుర్తుందా? అక్కడ నేను అడవిలోకి వెళితే స్మగ్లింగ్ ఎన్ని ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు, ఎంతమంది స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నేను మొక్కకి కాదు వేసేది మందు, మొదలకి వేస్తా, అసలు అది ఎక్కడ స్టార్ట్ అవుతుందా అనే దాని దగ్గర వేస్తా అనే డైలాగ్ చూసారా? నిజంగా ఒక్కొక్క డైలాగ్ నిజంగా ఆయన చేసిందే చెప్పుకుంటున్నారా అంటే ఎస్, ఆయన చేసిందే ఇలా డైలాగ్ రూపంలో వచ్చిందా అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇంకో సూపర్ డైలాగ్ ఉంది, ఆయన యుద్ధం వ్యక్తిగతం కాదు వ్యవస్థ కోసం అంటూ. నిజం కదా, ఆయన యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు? వ్యవస్థ కోసం చేస్తున్నారు, ప్రజా వ్యవస్థ కోసం చేస్తున్నారు, సామాజిక వ్యవస్థ కోసం చేస్తున్నారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నారు. ప్రతి యుద్ధం, ప్రతి విషయంలో ఆయన యుద్ధం చేసేది ఆయనకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ కోసం కాదు, వ్యక్తిగతం కాదు, సమాజ వ్యవస్థ కోసం, ప్రజా వ్యవస్థ కోసం చేస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. నిజంగా అది జరిగిన తర్వాత చాలా మంది మర్చిపోయారు. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మాట్లాడిన
4 మాటలు ఉన్నాయి, పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన 4 డైలాగులు ఉన్నాయి. అసలు ఎంత బాగా చెప్పారంటే నిజంగా ఇంతవరకు ఏ సినిమాలో కూడా అటువంటి డైలాగ్ వాడిన ఒక్క హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక డైలాగ్ రైటర్ కానీ ఎవరు లేరా అంటే ఎస్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఆయనకు తగ్గట్టుగానే, ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే ఈ డైలాగులు కూడా పడ్డాయా అంటే ఎస్ అని చెప్పొచ్చు. కడుక్కునే నీళ్ల కోసం అడుక్కునే పొజిషన్లో ఉండి పక్క దేశం మీద ఆధారపడే కుక్కవి నీకే అంతుంటే మాకెంత ఉండాలరా అనే డైలాగ్ ఉంది చూసారా, నిజంగా సూపర్ అంటే సూపర్. కడుక్కునే నీళ్ల కోసం అడుక్కునే పొజిషన్లో ఉండి పక్క దేశం మీద నువ్వు డిపెండ్ అయ్యి ఉన్నావు, నువ్వా మమ్మల్ని అనేది, నీకే అంతుంటే మాకెంత ఉండాలరా. ఈ ఒక్క డైలాగ్ సరిపోదా? దేశభక్తి ఉన్న ఒకే ఒక్క యువశక్తి మాట్లాడే పదాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్లీ లాస్ట్గా ఇందాక చెప్పాను కదా సింధూరం, దాని గురించి ఒక డైలాగ్ చెప్తారండి. నిజంగా దేశభక్తి అనేది ఇలా ఉండాలి. సినిమా అది హిట్టా ఫట్టా లేకపోతే ఇటువంటి డైలాగ్స్ వాడితే జనం వస్తారా చూస్తారా బోరు కొట్టిదా ఇటువంటి ఏమి ఆలోచించకుండా ఆయన ఏం చెప్పాలి అనుకున్నారు సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. మా ఇంటికి, మా ఆడపడుచుల ఇంటికి, మా దేశానికి ఎవరైనా వస్తే, మా ఇంటికి ఎవరైనా వస్తే మా ఆడపడుచులు చేసే పని ఏంటో తెలుసా? సింధూరం పెట్టి పంపిస్తారు. అది చాలా మర్యాదపూర్వకంగా మేము చేసే పని మా ఆడపడుచులు చేస్తారు. అదే ఒక మగవాడు సింధూరం పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అంటూ ఎంత పవర్ఫుల్గా, ఎంత అగ్రెసివ్గా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వాడిని షూట్ చేస్తూ ఎంత కసిగా షూట్ చేస్తాడు అంటే నిజంగా పాకిస్తాన్ వాడు భారతీయుడు అనే వాడిని చూడంగానే దూరంగా పారిపోయి గుండెలు జారిపోయేలాగా అమ్మో భారతీయుడు, భారత్కు చెందిన సైనికుడు, భారత్కు చెందిన వ్యక్తి అని భయపడేలాగా ఆయన ఆక్రోశానంతా కూడా చూపించారు. అయితే ఈ ఓవరాల్ సినిమా అంతా చూసిన తర్వాత లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండి అంటే సీఎం పోస్ట్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక మాట అంటారు, ఏంటి అంటే భూమాతకి హద్దులు ఉండవు, ఆకాశానికి అవధులు ఉండవు అని. నీ సేవ ఒక పిఎస్కి కానీ ఒక ఊరికి కానీ ఆగిపోవటానికి వీల్లేదు. ఒక 10 మందికి మాత్రమే చేరటం కాదు, నీ సేవ అనేది యావత్ భారతావనికి కూడా కావాలి, యావత్ దేశానికి కూడా కావాలి అంటూ ఒక డైలాగ్ అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా పాటలు, డాన్సులు వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ ఇంత పవర్ఫుల్ డైలాగుల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారినే చూస్తున్నారు కానీ ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఇన్ని రంగాల దేశానికి సంబంధించి, ప్రజాసేవకు సంబంధించి, పార్టీకి సంబంధించి, ప్రేక్షకులకు సంబంధించి, పైగా ఫ్యాన్స్కి సంబంధించి ఈ 5 అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న ఒక్క సినిమా అయినా మీ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నేనైతే ఒక పెన్ను పేపర్ పట్టుకొని సినిమాకి 2సారి వెళ్ళి మరి ఈ డైలాగ్స్ అన్నీ రాసుకున్నాను. సో నేను నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ నేను ఏదైనా డైలాగ్ మిస్ అయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.